మరి ఎంత మిడిసి పడబోక ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అట్లా నొత్తి పట్టుకోవాలి అది. ఇంతేనా ముందుకెళ్తుంది. చెప్పానండి నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే చెప్పాను. బాడీ మసాజ్ మళ్ళీ ఇంకోటి వద్దు, ఇంకోటి సైడ్లో వస్తే మళ్ళీ అది భలే ఉంది ఇది. ఉంటది ఇది నాకు తెలియదు, నేను కొనుక్కుంటా ఫ్యూచర్ లో ఎప్పుడైనా. సరే సర్లే. మన కూరగాయలు ఇట్లా కడగాలంటే 4-5 రకాలు వస్తాయి. చాలా బాగుంది. సామాన్లు దొరుకుతుంది. అవి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. ఫోన్ కొనుక్కోనికే నా తంటాలు పడుతున్నాం అన్న. మీరు డైరెక్ట్ దీనికి ఫోన్ టచ్ అప్ సెటప్ లాగా చాలా బాగా పెట్టారు అసలు. ఎంత పడిందన్న పెయింటింగ్ కి? బాగానే ఉంటుంది. బాగానే పడ్డది. చెప్తలేరు. ఐటీ రిటర్న్స్ లైట్స్ ఆటోమేటిక్ కాలు పెడితే నార్మల్ ఆటోమేటిక్ లైట్స్ పై దాకా వస్తున్నాయి లైట్స్. సేమ్ సింబాలిక్ గా చెప్తున్నారు, అది నేను ఒకటే అన్నట్టు అన్న. కటన్స్ ఇప్పుడు రిమోట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు అలా వేయడమే. తెలంగాణ స్పెషల్ గా అది. అంతే. బార్ కౌంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇల్లు కట్టినప్పుడు బార్ కౌంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది గోల్డ్ అని అడిగింది మిమ్మల్ని. ఇదే అడిగేది. ఓకే, దీన్నే అడిగారు. వాళ్ళకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది గోల్డ్ లెక్క కనిపించిందన్న? హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈ రోజు మనం ఒక స్పెషల్ పర్సన్ హోమ్ టూర్ చేయడానికి అయితే వచ్చేసాం. ఆయన ఎవరో కాదు, దర్గా చిన్న పాయల్వాన్ అన్న హోమ్ టూర్. చాలా మంది ఇప్పటికే అన్న హోమ్ టూర్ చేసే ఉంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్ గా ఫన్నీ వేలో చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇల్లు చూడండి మీరు. ఫస్ట్ ఇంద్రభవనంలో కనిపిస్తుంది కదా. సో బయటకి ఇట్లుంటే లోపల ఎలా ఉందో లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా అన్నని అడిగి తెలుసుకుందాం. పదండి. రైట్ సైడ్ లోకి వెళ్తే అన్నకు సంబంధించిన మొత్తం ఫ్రేమ్స్, అవార్డ్స్, మెమంటోస్ ఇట్లా అన్ని కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సెట్ చేశారన్నమాట. సో మొత్తం చూడండి, ఒక్కొక్కటి చాలానే కనిపిస్తున్నాయి మనకు. ఫోటో ఫ్రేమ్స్ కానీ మేబీ అన్నకు గిఫ్ట్స్ వచ్చినాయి అలా అనుకుంటా. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మెమంటోస్ ఇవ్వడం ఇట్లా జరిగింది కావచ్చు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ ఉంది. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇది మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది అన్నమాట ఇది. సో ఇంకా ముందుకెళ్దాం పదండి, ముందుకు ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ సీటింగ్ కోసం అరేంజ్ చేసుకున్నారు వీళ్ళంతా నార్మల్గా కూర్చోవడానికి. సో ఒకసారి లోపలికి వెళ్దాం మనం. సో డోర్ చూసారా ఎంత అంటే అన్నకు తగ్గట్టు పెట్టించుకున్నారు. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాము. సో అన్న, మీ హోమ్ టూర్ చేయడానికి అయితే మేము వచ్చేసాం. సో మాకు కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి మా వ్యూయర్స్కి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న? ఇది గెస్ట్ రూమ్. ఇది ఓకే, ఫస్ట్ గెస్ట్ రూమ్ నుంచి వెళ్ళి. సో మనం గెస్ట్లం కదా. సో బాగుందన్న పెయింటింగ్. ఎవరిచ్చారు? ఇది వేరే గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, గిఫ్ట్ కింద వచ్చింది మీకు. అది కూడా పెయింటింగ్. ఇది వాష్ బేసిన్. ఓకే, ఇలా 3 లైట్స్ వస్తాయి. ఇలా ఓకే, 1 2 3. చాలా బాగుంది. మీదే పనిచేస్తుంది? మా పనిచేస్తుందా? అందరిది. ఓ చాలా బాగుందన్న. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు మీరు? ఇక్కడనే హైదరాబాద్. హైదరాబాద్.
మంచి సెట్ చేశారు ఇదంతా. వెంకటేశ్వర్లో ఓకే. అంటే ఇదంతా కూడా మీ టేస్ట్ కి తగ్గట్టే చేయించుకున్నారా లేకపోతే నార్మల్ గా? ఇంటీరియర్ వాళ్ళు డిజైనర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్ చేసి ఓకే. లుక్ అయితే చాలా బాగుంది. దీని కింద లైట్స్ ఇప్పేయడము, బ్లూ లైట్స్. ఓకే. ఇది సోఫా సెట్ ఇది నార్మల్ ఈ కలరే మీకు ఎందుకు ఎంచుకోవాలనిపించింది? ఇల్లుకు తగ్గట్టు ఉంటుందనా లేకపోతే నార్మల్ గా ఎట్లా మీకు ఇది ఈ కలరే? కలర్ ఇది మ్యాచ్ అవుతుంది కదా, మ్యాచ్ కలర్ సెలెక్ట్ చేసినాం. ఓకే. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎక్కడి నుంచి తిరుగుతాయి ఇట్లా. ఓకే చూడండి. చాలా బాగుంది, యూనిక్ గా ఉంది ఇది. ఓకే. ఇది ఎక్కడి నుంచి తెప్పించారన్న? అన్ని ఒకటే చల్లుకున్నాం ఫర్నిచర్ మొత్తము. సోఫాలు అంటే ఇక్కడేనా హైదరాబాద్ లో? హైదరాబాద్ పైన సోఫాలు. ఓకే. హైదరాబాద్ కాదు, బయట నుంచి తెప్పిస్తారు వాళ్ళు. హైదరాబాద్ తయారైన కావు. ఓకే. బయటకి మనం ఇక్కడ ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెప్పిస్తారు. ఓకే. దీనికి ఎంత కాస్ట్ పడొచ్చు అన్న? అంటే నార్మల్ వ్యూవర్స్ కి ఇంట్రెస్ట్ ఉంటది కదా ఇలాంటి డిఫరెంట్ మేము కూడా కొనుక్కోవాలి. 38,000 అనుకుంటా. ఓకే 38,000 అలా పడింది. నార్మల్ ఫ్యామిలీ ఫోటో, చిన్నపిల్ల మీ మనవరాళ్ళ వీళ్ళందరూ? ముగ్గురు మన్మన్లు, ఇంకో చిన్న ఆయన పుట్టిండు మొన్ననే. ఓకే. 2 months అయింది. ఓకే. ముగ్గురు మన్మరాళ్ళు, ముగ్గురు మన్మన్లు. ఓకే. ముగ్గురు మన్మరాలు, ముగ్గురు మన్మన్లు. ఓకే. కొంచెం కరెక్ట్ గా కొంచెం సమానంగా ఉన్నారు. ఓకే. ఇది 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 ఏంటి? మన గోవాకి వెళ్ళినప్పుడు తెచ్చినాము. ఇది అన్ని. ఓకే. ఇది అంటే ఇది టైప్ ఏంటిది? ఇట్లా ఇది వుడ్ టైప్. వుడ్ టైప్. వుడ్ టైప్. వుడ్ మిషన్ దాని మీద డిజైనింగ్ ఉంటుంది. ఓకే. చాలా బాగున్నాయి ఇవి కూడా. ముందుకెళ్దాం. సో ఇది పూజ గది. ఓపెన్ చేయొచ్చా? ఓకే. ఇక్కడ చూస్తే దేవుని రూమ్ ఉంది. అన్న మీకు అంటే మీకు పూజలు చేయడం ఇదంతా ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తారా? ఇంట్లోనే చేస్తారు. నేను మొక్కుతా ఖాళీ అంతే. అంటే మీకు అంటే దేవుడు అంటే భక్తి ఇదంతా అంటే నమ్మకం ఇదంతా మీకు ఎక్కువ ఉందా అని? నా నమ్మకం దేవుడు అంటే నమ్మకం, డైలీ మొత్తం దేవుడు. ఓకే. ఓకే. ఇది కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా చేపించారు. ఓకే. ఇవి గంటలు వస్తాయి ఇక్కడ చేపినది. ఓకే. అది పెండింగ్ లో ఉంది ఇంకా. ఓకే. ఇవి రెండు ఇవి ఇక్కడ కొన్నాయి. ఇక్కడ కొన్నాయి ఇవి. ఓకే. 2 ఏనుగులు పెట్టారు అటు ఇటు. సో కిచెన్ సైడ్ వెళ్ళిపోదాం మనము. సో ఇదేంటి సీటింగ్ అంటే తినడానికి అర్జెంట్ కూర్చొని తిననీక? బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ కౌంటర్. మార్నింగ్ ఇప్పుడు పిల్లలకి ఇట్లా ఉంటే ఇక్కడ తింటారు టిఫిన్ గిట్లా. ఓకే. టిఫిన్ ఆడికెళ్ళి మోసుకొచ్చే అవసరం లేదు, ఇక్కడ చేసి ఇక్కడనే. ఓకే. డైరెక్ట్ ఇచ్చేయడం ఇక్కడనే. మనకు హోటల్స్ కదా, మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వెళ్తాం కదా. సో కాకపోతే వీళ్ళు ఇక్కడ కూర్చొని తింటారు. ఓకే. కొత్తగా ఇట్లానే వస్తుంది ఇప్పుడు. అంటే ముందు నుంచి కిచెన్ ఇట్లానే ఉండేనా అన్న లేకపోతే నార్మల్ ఏమన్నా చేయించారా? ఫస్ట్ లేదు, అంతా చేయించిన తర్వాత డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్. ఫిల్టర్ లోపల ఉంటుంది ఇక్కడ. ఓకే. ఫిల్టర్ వాటర్ ప్యూరిఫై ఇంట్లో వస్తుంది. ఇంట్లో డ్రింకింగ్ వాటర్. ఇది డ్రింకింగ్ వాటర్. గిలాసాలు ఇట్లా కడగాలంటే ఇట్లా వస్తుంది. ఓకే. ఇదేమో మన కూరగాయలు ఇట్లా కడగాలంటే అలా 4-5 రకాలు వస్తాయి. ఇది ట్యాబ్ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే. ఇట్లా వస్తుంది ఇది గుంసె వస్తుంది. అటు ఇటు మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకోవచ్చు అంత. ఓకే. ఇది ఎప్పుడు పెట్టించుకున్నారు అన్న మీరు? అంటే స్టార్టింగ్ లోనేనా లేకపోతే మళ్ళీ రెనోవేషన్ చేసినప్పుడు? రెనోవేషన్ చేసినప్పుడు ఇదంతా కొత్తగా చేయించాం మొత్తం. ఓకే. మొత్తం కొత్తగా చేయించాం. లోపల లైట్ ఇది ఇట్లా అంటే సెన్సార్ ఇది. ఓకే. అంటే పొగ అది ఇది ఎలక్ట్రిక్ సెన్సార్ ఇది ఇట్లా 3 times వస్తుంది. ఇది మళ్ళీ ఇట్లా అంటే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఉంది మీకే వస్తుందా? వస్తుంది దగ్గర నువ్వు అన్న ఇట్లా రివర్స్ ఆఫ్ అయిపోతుంది. చాలా యూనిక్ గా ఉంది. ఓకే. ఇవన్నీ కూడా అట్లా అరేంజ్ చేసేసుకున్నారు మీరు? టర్నింగ్ ఖాళీ ఉంది అనేసి చేసినాము. ఓకే. సామాన్ ఇట్లా పెట్టుకోవడానికి. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది ఎట్లా చేపించుకున్నారు? అంటే నార్మల్ ఇక్కడ వాళ్ళే చేశారా ఇదంతా? ఇక్కడ కార్పెంటర్ చేశారు. కార్పెంటర్ చేశారు.
ఇవి ఐడియా బయట ఇవ్వడన్నా బయట తేవాలి ఇవి ఇంటీరియర్ డిజైన్ వాళ్ళ డిజైన్ వాళ్ళే. ఓకే డిజైనర్ ఓకే. ఓ ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్. నాలో చిన్న చిన్న ఫ్రిడ్జ్లో చూసినా కానీ ఇట్లాంటి ఫ్రిడ్జ్ చూడలేదన్నా నేనైతే. ఇది ఎల్ఈడియా? లోపల ఏమో కనబడుతుంది. ఓకే. చాలా అంటే అన్ని చూసినాం కానీ ఇట్లాంటిది రేర్. యూట్యూబ్ కలెక్షన్ ఇవ్వలేదు ఇది వస్తే ఇవి లోపల ఉన్నాయి కనబడుతుంది బయట తీసేది అవసరం లేదు మనకు కూరగాయలు ఏమన్నా ఏది ఉన్నా ఫోన్ కొనుక్కోనికే నా తంటాలు పడుతున్నాం అన్న. మీరు డైరెక్ట్ దీనికి ఫోన్ టచ్ అప్ సెటప్ లాగా చాలా బాగా పెట్టారు అసలు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న? ఇక్కడనే హైదరాబాద్. హైదరాబాదేనా? ఇట్లాంటి స్టైల్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. చాలా బాగుంది. నార్మల్గా లోపల ఏమున్నాయి అనేది ముందు నుంచే చూసి మనం లేకపోతే తీసేసుకోవడం అంతే కదా. బయట నుంచి తీసేది అవసరం లేదు, బయటకే కనబడతాయి అన్ని. ఓకే. ఇదేంటిదన్నా? అది బెడ్రూమ్ అది. ఓకే. ఇది డైనింగ్ హాల్, ఇక్కడే కూర్చొని అందరు తింటారు. ఓకే. కింద బ్లూ లైట్స్ పెట్టించినాము. ఓకే. అన్ని హైలైట్ ఏంటంటే ఇక్కడ లైట్సే ఎక్కువ మనకు మెయిన్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. లైట్సే ఎక్కువ. 200 లైట్లు 250 లైట్స్ పెట్టించాం మొత్తం. కిచెన్ కాడ ఎన్ని లైట్స్ ఉంటాయి? చాలా ఉన్నాయి. అది ఆ లైట్ ఏంటన్నా? ప్రొపైల్ లైట్ కింది సైడ్ ప్రొపైల్ లైట్, మళ్ళీ దాని కిందికి అట్లా లైట్స్ ఎక్కువ ఫోకస్. దీని కింద లైట్స్ అవునవును ఎక్కడ చూసినా లైట్స్. 250-300 లైట్స్ అయినాయి అన్ని. ఓకే. లోపల లైట్స్ అద్దాలు లోపల పెడితే అవును అక్కడ కూడా లైట్స్ కనిపిస్తున్నాయి మనకి. అది కలర్ అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చే లైట్స్ అవే వస్తాయి. అలాగే వేరే వేరే కలర్స్ వస్తాయి. ఆటోమేటిక్ వస్తాయి. అవి చేంజ్ అవుతున్నాయి చూడండి. వైట్ అదే అదే వేరే వేరే కలర్స్ వస్తాయి. ఓకే. అది కూడా ఎక్కడి నుంచి తెప్పించారా లేకపోతే హైదరాబాద్? హైదరాబాదే వాళ్ళు తెప్పిస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. అయితే మీరు ఈ హోమ్ టూర్ ద్వారా తెలుసుకోవచ్చు ఎన్నెన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. చేయించుకోవచ్చు మంచిగా. ఓకే. అక్కడ చూస్తే మనకు బుద్ధుడు కనిపిస్తున్నాడు. సో ఎట్లా అన్న మనశ్శాంతిగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఎవరేమన్నా కూడా పట్టించుకోవద్దు అనే ఉద్దేశంతో పెట్టారా ఎట్లా దాన్ని? అంతే, హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం. ఓకే. పెయింటింగ్ ఎక్కడ నుంచి? పెయింటింగ్ ఇది వేరే మొత్తం ఆర్ట్ పెయింట్, హ్యాండ్ పెయింటింగ్ అదంతా. ఓకే ఓకే. మీరు ఇలా చేయి పెట్టాలని తెలుస్తుంది దాని గురించి. హ్యాండ్ పెట్టి ఇట్లా రాయండి. మీరు తాళం రాసినవి గీత పడదు. ఇది అసలు గట్టి ఉంటుంది. మీరు ఏదైనా గీకినవి ఇట్లా గీకినవి ఏం కాదు. అవునవును. ఐడియా మీదేనా అన్న ఇది? ఇట్లా వాళ్ళు డిజైన్ మొత్తం హ్యాండ్ పెయింటింగ్. అది చాలా కాస్ట్ ఉంటుంది. అది హ్యాండ్ పెయింటింగ్. ఎంత పడిందన్న పెయింటింగ్ కి? బాగానే పడ్డది. చెప్తలేరు. ఐటీ రిటర్న్స్ ఓన్లీ ఒకటే థాట్ ఉంది, ఐటీ రిటర్న్స్ అంతే నడుస్తుంది కదా. ఇవి కూడా చాలా బాగున్నాయి. సింహం అంటే మీకు సింబాలిక్ గా పెట్టుకున్నారా అన్న? దీని పెయింటింగ్ వేసుకోవచ్చు. సేమ్ పులిలాగా చేస్తారు. వాళ్ళు పెయింటర్ నిలిస్తే చేస్తారు. తెచ్చిన ఒరిజినాలిటీ ఉంటే బాగుంటుంది అన్నట్టు అట్లనే పెట్టేసి. ఇది ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? వాళ్ళు ఆర్డర్ ఇస్తారు బయట నుంచి, దుబాయ్ వాళ్ళు తెప్పిస్తారు ఆర్డర్ ఇస్తారు. ఓకే. చూడండి ఆ స్టైల్ చూడండి, సేమ్ సింబాలిక్ గా చెప్తున్నారు. అది నేను ఒకటే అన్నట్టు అన్న. చూడండి మీరే. ఓకే. అక్కడ అమ్మ నాన్న. ఓకే. అంటే వాళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? తల్లిదండ్రి మాట ఇన్నోళ్ళు ఎప్పుడైనా మంచిగా బాగుపడతారు. ఓకే. వాళ్ళని ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి, లేనప్పుడు కాదు మాట్లాడు. ఉన్నప్పుడే మంచిగా చూసుకొని మంచిగా చేస్తే ఎవరికైనా దేవుడు సక్సెస్ ఇస్తాడు. ఉన్నప్పుడు మనం శతాంజం అనుకో, మనం వాళ్ళకి తిన్నట్టు అవుతుంది. ఆడపిల్లలకి ఫాదర్ అంటే ఇష్టం ఉంటుంది, అమ్మలకి కొడుకులు అంటే ఇష్టం ఉంటుంది. సో మీ అమ్మగారి గురించి చెప్పాలంటే? నన్ను ఇద్దరు ఇష్టపడుతుండే. నన్ను మా అమ్మ ఇద్దరైనా లాగ్ చేస్తుండే నాకు. అంటే మిమ్మల్ని అంటే మీరు బ్రదర్స్ ఎంతమంది అన్న? బ్రదర్స్ ఇద్దరమే, సిస్టర్స్ ఇద్దరు. నలుగురు. సో మీ అమ్మగారు ఎక్కువగా ఎవరిని మంచిగా చూసుకునేటోళ్ళు? మిమ్మల్ని చూసుకునేటోళ్ళు. ఓకే. చిన్న కొడుకు అంటే ప్రేమ కదా ఎవరికైనా. మీరు చిన్న కొడుకు. లాస్ట్. ఓకే. అందరికన్నా లాస్ట్ మీరు. మీకే ప్రేమ ఎక్కువ వచ్చేది. అంతే. ఓకే. ఈ పెయింటింగ్ అది హ్యాండ్ పెయింటింగ్. అది ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్. సరే పైకి వెళ్దాం.
మెట్లు ఇట్లా కాలు పెడితే లైట్లు వస్తాయి. సో ఓకే ఓకే కాలు పెడితే లైట్స్ ఆటోమేటిక్ వస్తాయి. కాలు పెడితే నార్మల్ ఆటోమేటిక్ లైట్స్ పైదాకా వెళ్ళిపోతాయి లైట్స్. పై దాకా వస్తున్నాయి లైట్స్. ఇటు కూడా సైడ్ కంతా పెయింటింగ్స్ అంతా కనిపిస్తుంది. పెయింటింగ్ మొత్తం ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే నార్మల్ గా వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ అంటే ఇట్లా పెయింటింగ్ పెట్టాలని కూడా వాళ్ళే చేసుకున్నారు. డిజైనింగ్ ఇట్లా ఇది నాది సెలెక్ట్, ఇట్లా పెట్టడం మాత్రం నాది. ఇట్లా పెట్టడం మాత్రం డిజైన్ ఇవంతా నాది, ఈ షీట్స్ మాత్రం వాళ్ళది సెలెక్ట్. ఓకే 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 ఇక్కడ చూస్తే అన్న ఫోటో కనిపిస్తుంది మనకు. ఇందాక మనం ఒక పోజ్ చెప్పినాం కదా సింబాలిక్ అని, సో ఇక్కడ చూస్తే కూడా అట్లనే కనిపిస్తుంది. ఎవరిచ్చారన్న ఇది మీకు లేకపోతే మీరే చేయించుకున్నారా? గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చారు. ఓకే సో అక్కడ చూస్తే దానకర్ణుడు అని రాసింది, మీరు చూడండి ఒకసారి. దానకర్ణుడు సో పాత సినిమాల ఏమంటారు ఎన్టీఆర్ గారు, పాత ఎన్టీఆర్ గారు అట్లా ఆ టైప్లో కొంచెం ఏంటి సినిమాటిక్లోనే ఉన్నది. మీరు ఎందుకన్నా సినిమాలో ఇంట్రెస్ట్ లేదని చెప్పారు మరి? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు సినిమా. ఓకే ఇక్కడ దానకర్ణుడు అని రాసింది కాబట్టి సో మీకు ఇచ్చింది అది. అంటే మీరు చేశారు కదా దానాలు అయితే? చేయండి ఉట్టిగానే ఉంటుంది, అదే కదా చేస్తేనే కదా అది అంతా గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే చూసి ఓకే ఇది కూడా మొత్తం గోల్డ్ దీంతోనే పెట్టించుకున్నారు, మొత్తం గోల్డ్. దీన్ని ఇదేమంటారు అన్న ఇట్లా? గోల్డ్ కోటింగ్. కోటింగ్ మొత్తం గోల్డ్ కోటింగ్. ఓకే ఇది కూడా నార్మల్ అన్నిటికి తగ్గట్టు చేసేసుకున్నారు అంతే. ఐటీ రిటర్న్ చూసి నిజంగా గోల్డ్ అనుకుంటారు. ఇది కూడా అనుకుంటారు. వచ్చినప్పుడు టెస్ట్ చేసిరా? అది చేసిరు కదా. అది చేసిరు, ఇది చేయలేదు. ఓకే ఐటీ రిటర్న్స్ వాళ్ళు ఇది కూడా అనుకుంటారు. ఇది నార్మల్ డైనింగ్ హాల్ మళ్ళీ. ఓకే ఇవి బెడ్రూమ్స్ అన్న? బెడ్రూమ్స్. ఒకసారి చూద్దాం బెడ్రూమ్స్. ఇది ఎవరిదన్న బెడ్రూమ్? పాపలది. ఓకే మీ పాపలది ఇది బెడ్రూమ్. ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి సెపరేట్ బెడ్రూమ్స్ ఎవరి వాళ్ళకి. సెలెక్ట్ అట్లా చేసినాము. లైటింగ్ కూడా ఉంది ఇక్కడ కూడా. ఇంకా లైటింగ్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఇది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటాయి కానీ వేయలేదు నేను. ఓకే ఇవన్నీ లైట్స్ వస్తాయి మొత్తం లైట్స్ కిందకి. ఇక్కడ బెడ్ కు కూడా ఉంది, బెడ్ కి కింద కూడా లైటింగ్ ఉంది. ఇట్లా లైటింగ్ పెట్టాలని మీదే తాటానా మొత్తం? నాదే అది. ఓకే ఇక్కడ చూస్తే కూడా ఫ్యామిలీ ఫోటో ఉంది. సో మీరు వైఫ్ వాళ్ళు పాపలు ముగ్గురు పాపలు. వీళ్ళు మనవరాలా? వాళ్ళు మా బొమ్మడిది. ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ అనిపిస్తుంది మనకి. ఇది కూడా ఈ పెయింటింగ్? ఇది పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్. ఓకే సో ఇక్కడ ఒక టీవీ కనిపిస్తుంది మళ్ళీ మనకి. ఆ షెల్ఫ్స్లలో మెమోంటోస్. ఓకే ఇక్కడ కూడా మెమోంటోస్ కనిపిస్తున్నాయి మనకి. ప్రతి ఒక్కరికి గార్డెన్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఇక్కడ మనం గార్డెన్లోకి వెళ్దాం రండి. గార్డెన్ ఇది బయట. మీరు ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ టీ కాఫీ ఇవన్నీ తాగుతూ ఉంటారా అన్న? చూడండి చాలా బాగుంది వ్యూ, కానీ అంత బాగుంది అసలు, చాలా బాగుంది. టీ కాఫీ అలవాటు ఉందా అన్న మీకు? తాగుతారా? 2 times 3 times అంతే. తెలంగాణలో టీ లేనిది మనసులో పట్టదు అంతే కదా అన్న. టీ కావాలి ఖచ్చితంగా. నేను కూడా టీ లవర్. బయట కూర్చొని కాఫీ సాయంత్రం పూట తాగినామనుకో హ్యాపీగా ఉంటుంది. అంతే హ్యాపీగా ప్రశాంతంగా. అందుకే ఇంతకుముందు లేకుంటే ఎక్స్టెండ్ చేసిన బాగా. ఓకే దీన్ని ఎక్స్టెండ్ చేశారు అంటే స్లాబ్ వేయించిన అక్కడ వరకు, వీడి వరకే ఉండేది. అక్కడ వరకు స్లాబ్ వేసి జర బాల్కనీ చేసినాం, ఈ ఫ్లోర్ తీసుకున్నాం. చెట్లు అన్న ఏమన్నా చెట్లని ఇష్టమా అన్న మీకు? చెట్లు అంటే గ్రీన్ అంటే ఇష్టం. అంత చుట్టుముట్టు చెట్లే కదా, అన్ని చెట్లే ఉంటాయి ఎక్కువ. మీరే ఆలోచన చేశారా గ్రీనరీ కోసం? అదే ఆలోచన అంతా. ఇంకా చాలా ఉండే చెట్లు తీసేసినాం. మేడం గారు ఏం చెప్పారా మీకు? ఈ చెట్టు పెట్టుకుందాం, ఆ చెట్టు పెట్టుకుందాం, పూల చెట్టు పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం? ఆమెకు అంత ఐడియా లేదు. నాదే మొత్తం. మొత్తం మీదే విజనరీ. మొత్తం ఇల్లు ఎట్లా ఏందండి, మెయింటెనెన్స్ ఎట్లా అనేది. ఓకే ఇట్ సైడ్ ఇంకో బెడ్రూమ్.
లైటింగ్ ప్రొఫైల్ లైట్ ఇవ్వడం లోపల. ఇది ఏ పాపదన్న బెడ్రూమ్? ఇక అందరూ ముగ్గురు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఓకే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళ ఇష్టం ఇక మనం అక్కడ మనకు ఫోటో photo చూడొచ్చు. వీళ్ళిద్దరిది ఓకే. కింగ్స్ వాళ్ళిద్దరు. ట్విన్సా? ఇద్దరు ట్విన్స్, ఒకరు వేరే. ఓకే. ట్విన్స్ అనేది ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ట్విన్స్ నార్మల్గా ఇప్పుడు ట్విన్స్ అనేటోళ్ళకి ఇద్దరు కొంచెం సేమ్ ఐడియాలజీ, సేమ్ ఆలోచనలు ఇట్లా ఉంటాయి కదా, సేమ్ ఇష్టం, సేమ్ అన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అట్లనే ఉంటుందా? ఉంటుంది అట్లనే. అట్లనే ఉంటుంది సేమ్. ఒక ఆమె ఆస్ట్రేలియా మొన్ననే వచ్చిర్రు వాళ్ళు. ఓకే. సో ఇట్ సైడ్ కూడా మళ్ళీ సోఫా సెట్ కనిపిస్తుంది మనకి. మరి ఇదేందుకన్నా మీరు డిఫరెంట్ తీసుకున్నారు? కటన్స్ లాగా జర మ్యాచ్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసినాం. ఓకే. కటన్స్ ఇది కరెక్ట్ కుదరాలనేసి అట్లా తీసుకున్నాం. ఓకే. అన్ని రిమోట్ సూపర్ రిమోట్ వస్తే ఓపెన్ అవుతాయి. ఓకే. బయట వ్యూ మనకు అలా రిమోట్ తోని ఓపెన్. మనకు చూడడానికి బయట గ్రీన్ మ్యాట్ అవన్నీ బాగుంటాయి చూడడానికి. ఓకే. మనం ఎంతైనా ఆపుకోవచ్చు. ఇది ఇట్లా మధ్యలో ఆపవచ్చు, మన ఇష్టం. ఇట్లా ఆపుకోవచ్చు, మధ్యలో సెట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా. మనకు ఎంత కావాలంటే అంత ఇట్లా మధ్యలో ఆగమంటే ఆగవచ్చు. ఓకే. ఈ సోఫాస్ కూడా రిలాక్సేషన్ సోఫాస్ కదా? అన్నీ ఎట్లా మొత్తం సైడ్లో బటన్ వస్తుంది. ఇది ఆ గుంజి బటన్. ఓకే. ఓకే. మళ్ళీ ఇది ఇట్లా ప్రెస్ చేస్తే బాటల్స్ పెట్టుకోవాలంటే ఇట్లా వస్తుంది. ఇట్లా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. లోపల ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే. రిలాక్సేషన్. రిలాక్స్ ఇట్లా చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు కూడా ఎట్లానే రిలాక్స్ అయిపోతారా అన్న? ఓకే. స్ట్రెస్ వచ్చినప్పుడు అలా ఇట్లా దీన్ని ముందరికి అనుకుని రిలాక్స్ అయిపోతారు అంతే కదా? ఓకే. ఇది బాడీ మసాజ్. ఇది ఒకటి కింద సైడ్ బటన్స్ ఇస్తారు. ఓకే. కూర్చొని బటన్ వత్తాలి. ఓకే. బాడీ మసాజ్ అవుతుంది. బాడీ మసాజ్ అవుతుందా? బటన్ కనీసం నేను కూర్చుంటాను. బటన్స్ ఉంటాయి సైడ్లో వస్తా, 2 ఉంటాయి బటన్. ఇవా? బాడీ మొత్తం వస్తుంది, ఒత్తి పట్టుకోవాలి. అట్లా నొత్తి పట్టుకోవాలి, అది వస్తుంది. ఇంతేనా? ముందుకెళ్తుంది బాడీ మసాజ్ అంతే. మళ్ళీ ఇంకోటి వస్తూ ఇంకోటి సైడ్లో వస్తే మళ్ళీ అది భలే ఉంది ఇది. ఇది నాకు తెలియదు, నేను కొనుక్కుంటా ఫ్యూచర్లో ఎప్పుడైనా. సో బాడీ మసాజ్, ఇది రిలాక్సేషన్ అన్నీ ఇట్లానే ఉన్నాయా లేకపోతే అదొకటే? కింద కూడా చూడండి లైటింగ్, కింద కూడా ఉంది లైటింగ్. అసలు కింద లైట్స్, కింద లైటింగ్ కూడా పెట్టారు. ఓకే. చలో అసలు మొత్తం ఇల్లంతా లైటింగ్, గోల్డ్ కోటింగ్ ఇదే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా యూనిక్ మొత్తం. అంటే కటన్స్ ఇప్పుడు రిమోట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, అట్లా చూడడానికి వెరైటీగా ఉంటుంది. లోపలికి ఓపెన్ అవుతాయి. అటు సైడ్ ఇవి కూడా లోపలికి ఓపెన్ అవుతాయి. కటన్స్ లోపలికి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే అది లోపలిది. ఇది ఓకే. 2 రిమోట్స్ ఉన్నాయి, ఒకటి బయటది ఒకటి లోపల. అది లోపలిది. ఇది ఓకే. అటు సైడ్ చూడండి ఎట్లా మూవ్ అవుతున్నాయి. నార్మల్ ఇవన్నీ సినిమాలలోనే కనిపిస్తాయి మనకు. ఇట్లా మనము ఇప్పుడు ఇది తినమనుకో లాక్, ఇది ఓపెన్ ఇట్లా వెరైటీగా ఉంటుంది. అదే కొంచెం వెరైటీ ఉంది అది చెప్తున్నా కదా. సినిమాల్లోనే ఇవన్నీ జరుగుతాయి, ఇక్కడ కూడా జరుగుతుంది అంటే కొంచెం నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు, కానీ నమ్మాలి. అది లోపల ఓపెన్ అయినాయి ఇప్పుడు. ఇప్పుడు మీ మన్మరాళ్ళు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఆడుకుంటారా దీంతో? ఓకే. ఇదే పనిగా క్లోజ్ చేయడం, ఇది చేయడం. ఓకే. డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. నాకు తెలిసి వీడియో చూసిన వాళ్ళందరూ కాపీ కొట్టేస్తారు మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయా అని ఖచ్చితంగా తీసుకోనీకి. ఇప్పుడు ఒక మనం స్పెషల్ జోన్, సో బార్ కౌంటర్ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు మీరు. సో మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు అలా వేయడమే. తెలంగాణ స్పెషల్గా బార్ కౌంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇల్లు కట్టినప్పుడు బార్ కౌంటర్ ఖచ్చితంగా ఉండాలి. బయట కాఫీ తాగాలంటే బయట కాఫీ, లోపల రిలీఫ్ ఉండాలి. ఇంటికి అన్నప్పుడు అన్ని ఏం లేవనకుండా. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా బాటిల్సే కనిపిస్తున్నాయి. అన్న ఏ బ్రాండ్ తాగుతారు మీరు? ఏ బ్రాండ్ అంటే ఇష్టం మీకు?
లైట్ బంద్ చేయాలి లోపలికి. ఇక్కడ ఇదేంటి బ్లాక్ లేబుల్ రాయల్ సాల్టా ఇదేంటిది విస్కీయా ఆ, చెప్పండి అన్న మీకే తెలియాలి మాకేం తెలుసు సో బాగా మనకు అంత ఐడియా బాగా తెలుసు అంత. మీకు అంత ఐడియా లేదా ఓకే ఏది నార్మల్ ఎక్కడ అవుతారు మీరు మనలో మన మాట ఏమన్నది అవన్నీ ఎందుకు మళ్ళీ మీడియాలో చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకన్నా నార్మల్ తెలంగాణలో అందరికీ అలవాటే ఉంటుంది సో మీ ఫేవరెట్ బ్రాండ్ చెప్తే అట్లా వద్దులే మళ్ళీ ఫంక్షన్లో తీసుకొచ్చి పెడతారు ఇప్పుడే బద్నాం. ఓకే అదేంటిది సిల్వర్ది ఇది ఇదేదన్నా యాష్ షీట్లు వేసుకొని ఓకే యాష్ వేసుకోనికి అదే మన సిల్వర్ అన్న కుంపతీసి ఐటీ రైట్స్ వస్తాయని ఏమన్నా అనుకుంటున్నారా అట్లేం లేదు. అట్లేం లేదు ఓకే క్లోజ్ చేసేసారు లైట్ ఆఫ్ చేయడం జరిగింది సో ఇంకా అక్కడికి వెళ్దాం ఉయ్యాల దగ్గరికి ఇదే నాన్న మీరు ఐటీ వాళ్ళు గోల్డ్ ఇది గోల్డ్ అని అడిగింది మిమ్మల్ని దీన్నే ఐటీ రేట్ అన్నారు ఇదే అడిగారు. ఓకే దీన్నే అడిగారు వాళ్ళకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది గోల్డ్ లెక్క కనిపించిందన్న ఏమో వాళ్ళు రేట్ తోటి గోల్డ్ చెప్తున్నాం అనుకురాలు కాదని చెప్పి ఇంటలేరు వచ్చి చెక్ చేసుకోరు. సరే ఓకే ఇది కిట్స్ పట్టుకొని వచ్చారా కిట్స్ పట్టుకొని వచ్చి చెక్ చేసి ఓకే ఇది నార్మల్గా చూస్తేనే అట్లా అనిపించట్లేదు వాళ్ళకి ఎట్లా అనిపించింది అంటారా ఏమో నాకు అదే అర్థం కాదు. ఓకే అలానే కిందకి పోయినారు. ఓకే సో అక్కడ చూసుకుంటే అన్న వాళ్ళ కొడుకు అన్నమాట అక్కడ బెడ్రూమ్ పక్కన ఫోటో పెట్టుకోవడం నా బెడ్రూమ్ అని చెప్పడానికి ఫోటో పెట్టుకోవడం జరిగింది అన్నమాట సో వెళ్దాం రండి లైట్స్ అక్కడ కింద లైట్స్ వస్తాయి వస్తాయి కింద కూడా లైట్స్ వస్తాయి ఎక్కడ పర్లేదు ఉండదు. ఇది ఇదేంటన్నా వెరైటీ ఉంది అది గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ వచ్చిందా ఓకే ఆ పక్కన ఉంది ఫోటో ఆ ఫోటోలో ఉంది ఎవరు ప్రణే చిన్నప్పటి ఫోటో అది అక్కడ ఉన్న చూడు ఇక్కడ ముగ్గురు పాపలు ఇక్కడ ఇది దగ్గర ఉంది. ముగ్గురు పాపలు మీ ప్రణయ్. బాబు ఓకే ఫోటో పెట్టుకుని ఇది ఒక ఫోటో అక్కడ కూడా ఒక ఫోటో ఉంది మీరు నేను ప్రణయ్ ఓకే సో ఇది కట్టెన్ కూడా అట్లనేనా లేదా నార్మల్ కట్టెనా ఇది అంటే ఓపెన్ ఇది నార్మల్ ఓపెన్ ఓపెన్ దీని కూడా రిమోటా అది ఏమన్నా రిమోట్ ఉంది కానీ కాదు ఓకే అంత రిమోట్ ఇది అది ఎక్కువ లెంత్ ఉన్నాయి. ఓకే ఇది అది రెండు చెప్తున్నాం. ఎక్కడ చూసినా అయితే పెయింటింగ్స్ లైటింగ్ గోల్డ్ కోటింగ్ ఇవే కనిపిస్తున్నాయి అసలు సో ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ ఉంది ఇది కూడా అంతేనా హ్యాండ్ పెయింటింగ్ ఇది హ్యాండ్ పెయింటింగ్ ఇది కూడా ఓకే ఏం కాదు నువ్వు సీక్ తోటి గీకినే ఏం ప్రైజ్. సో అది కూడా ఇది ఇంకా డిఫరెంట్ ఉంది ఇది లైటింగ్ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న మీరు ఇక్కడనే ఆర్డర్ ఇచ్చినాము వాళ్ళు గచ్చిబౌలి దగ్గర తీసుకున్నాం. గచ్చిబౌలిలో తీసుకొచ్చారు సో ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు గోల్డ్ అట్లనే కావాలనిపించిందా గోల్డ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అట్లా సెలెక్ట్. ఓకే చాలా బాగుంది ఇది ఓకే అన్న మీరు హోమ్ టూర్ ఏమో నాకు 2 ఫ్లోర్లే చూపించారు బయట నుంచి చూస్తేనేమో 3-4 అట్లా కనిపిస్తుంది గార్డెన్ బి చూసారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూలో లేదు ఇప్పుడు ఇంట్లో మ్యాటింగ్ చేయించినది. ఓకే అంటే ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి పైన ఏమైనా ఫ్లోర్ ఉందా పైన ఫ్లోర్ ఆఫీస్ ఉంది పైన ఆఫీస్ ఉంది పైన ఓకే నార్మల్ మీరు యూజ్ చేసుకునేది మాత్రం ఇంతే ఇంత రెండు పైన ఆఫీస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా డీటెయిల్డ్గా అన్నీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్.